సుదీర్ఘ పోరాటం ఆందోళన తర్వాత ఎట్టికేలకు ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటవుతుందని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ముదిరాజ్ మహారాష్ట్ర సభ రాష్ట్ర నాయకులు శైలేంద్ర శివయ్య తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం బాధ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. ముదిరాజుల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కావాలని పాదయాత్ర చేపట్టామని దానికి ఫలితం దక్కిందన్నారు. బీసీ వర్గాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ సంఘాన్ని మొదటి స్థానంలో ఉంచడాన్ని హర్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, భక్తుల ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. కార్పొరేషన్ ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దృష్ట్యా బీసీ ఏ అంశాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాదని అందుకు తగిన విధంగా భారీ నిధులు కేటాయింపు జరగాలని పేర్కొన్నారు. పండుగ దినంగా చెప్పుకోవచ్చు. గత 2-3 దశాబ్దాలుగా ముదిరాజుల అభివృద్ధి సంక్షేమం కావాలని గత ప్రభుత్వాలతో అనేక సార్లు పోరాడుతూ 2016 డిసెంబర్ 2 నుంచి 18 వరకు హైదరాబాద్కు సుమారు 450 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించడం అనేది జరిగింది. భీమన్న పాదాల సాక్షిగా నిర్వహించిన పాదయాత్ర ఫలితాన్ని నిన్న రాష్ట్ర క్యాబినెట్ 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు అందులో రాష్ట్రంలోనే బీసీ వర్గాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ సామాజిక వర్గాన్ని మొదటి స్థానంలో ఉంచుతూ ముదిరాజులకు ఒక ప్రత్యేక ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని మేము హర్షిస్తున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్వపు మన జిల్లా కలెక్టర్ అయిన శాంతి కుమార్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో మన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ గారికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అనేక రంగాల్లో అభ్యున్నతి చెందే అవకాశం